హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సో ఈ మ్యూచువల్ ఫండ్ కి వచ్చేసరికి అసలు ఇన్వెస్టర్ యొక్క స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలంటారు? శ్వేత గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఫస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. దీంట్లో ఏంటంటే మనం ఇవాళ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, అంటే రిస్క్ ఎంత తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఎంతవరకు తీసుకోగలరు అనే టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దేమో అగ్రెసివ్ ఇన్వెస్టర్ అండి. అగ్రెసివ్ ఇన్వెస్టర్ అంటే హై రిస్క్ తీసుకుంటారు. హై రిస్క్ తీసుకుని లాంగర్ పీరియడ్లో ఉంటారు, బట్ హై రిస్క్ తీసుకుంటారు, బట్ హైయర్ రిటర్న్స్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పెట్టేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్. అది ఎస్ఐపి అవనండి, లంసమ్ అవనండి, ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. వాళ్ళు గోల్ పెట్టుకుని ఎన్ని ఇయర్స్ అయితే టర్మ్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఒక గోల్ సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దే విల్ ఇన్వెస్ట్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. నౌ విల్ కమ్ టు కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అండి. కన్సర్వేటివ్ ఇన్వెస్టర్లో అది ఏంటంటే రిస్క్ లో నుంచి మోడరేట్ రిస్క్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ అని ఒక బ్యాలెన్స్ కానీ హైబ్రిడ్ ఫండ్స్లో పెడుతుంటారు. రైట్. సో వాళ్ళ రిస్క్ అపటైట్ ఏమో లో నుంచి మోడరేట్ రిస్క్ అపటైట్ ఉంటుంది. సో థర్డ్కి వచ్చేటప్పుడు మోడరేట్ ఇన్వెస్టర్ అనమాట. ఇక్కడ ఏంటవుతుందంటే రిస్క్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ జనరల్ గా ప్రతి మన మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కి కనబడుతుంటారు. ఇలాంటి ఇన్వెస్టర్స్ ఒకవేళ మార్కెట్ వాలటైల్ ఉండేటప్పుడు, అంటే అప్స్ అండ్ డౌన్స్, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 1-2 వీక్స్ 3 వీక్స్ నుంచి మార్కెట్స్ చాలా వాలటైల్ ఉంటుంది. పొద్దున్న చూస్తే 1200 పాయింట్స్ డౌన్ కనబడుతుంది, మధ్యాహ్నం క్లోజింగ్ టైంలో మళ్ళీ పాజిటివ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే జనరల్గా ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో పెట్టేస్తుంటారు. వాళ్ళు సమయం ఉంటే పర్వాలేదు, లేదు ఒక లంసమ్ ఉన్న అమౌంట్ ఉందనుకోండి, సిప్ వేస్తున్నారంటే పర్వాలేదు, లంసమ్ వేస్తున్నారనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు అగ్రెసివ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఒక బ్యాలెన్స్డ్ ఫండ్లో లేకపోతే వేసుకుని అక్కడ నుంచి ఒక ఎస్టిపి అనేది చేసుకోవాలి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, విత్ ఇన్ 18 months. నెక్స్ట్ 18 months అంటే వాలటైల్ ఉంది అనుకున్నప్పుడే. సో ఈ హై బ్యాలెన్స్ ఫండ్లు వేసుకుని స్లోగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కి ఎస్టిపి పెట్టుకుని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది చేసుకుంటూ ఉంటే మార్కెట్ వాలటాలిటీని బీట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం కన్జర్వేటివ్ వద్దాం మేడం. కన్జర్వేటివ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ హైబ్రిడ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, చేసి అక్కడి నుంచి మన ఈక్విటీ ఫండ్స్ లో విత్ ఇన్ నెక్స్ట్ 18 months లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఎస్టిపి అనేది పెట్టుకోవాలి జనరల్ గా. తర్వాత మోడరేట్ ఇన్వెస్టర్కి వద్దాం మేడం. మోడరేట్ ఇన్వెస్టర్కి వచ్చేటప్పుడు ఏంటంటే డెప్ట్ హైబ్రిడ్ లో పెడతారు. ఎస్టిపి ఏమో ఇనిషియేట్ చేసుకుని నెక్స్ట్ 18 months లో దీన్ని బ్యాలెన్స్ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఇన్వెస్టర్ రిస్క్ అపటైట్ ని తగ్గించుకోవచ్చు, మనం మోడరేట్ చేసుకోవచ్చు. అంటే రిస్క్ ఇప్పుడు అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే డైరెక్ట్ గా మీరు మిడ్ స్మాల్ లో పెట్టినప్పుడు ఆ ఛాన్సెస్ ఆఫ్ వాలటైల్ మార్కెట్ లో ఛాన్సెస్ ఆఫ్ ఉండేది పడే ఛాన్సెస్ కనబడుతుంది. సో లెసర్ రిటర్న్స్ అనేది కనబడుతుంటుంది. బట్ లాంగర్ రన్ లో మనం అనుకునే 12-15% రిటర్న్స్ అనేది సహజంగా ట్రాక్ రికార్డు ఏం చెప్తుందంటే ఆ 12% అనేది కనబడుతుంది మనకి. బట్ షార్ట్ టర్మ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఈ లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ ఎస్టిపి అనేది బాగా ఉపయోగపడుతుంటుంది. సో ఏదైనా ఒక మార్కెట్ కరెక్షన్స్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి ఒక ఇన్వెస్టర్ లంసమ్ ఉంది, మనం ఏం చేస్తాము ఒక కొంత అమౌంట్ మనం పెట్టుకుని సగం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం, లేదా 60% ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటాం మ్యూచువల్ ఫండ్స్ లో, మిగతా అమౌంట్ ని ఈ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో ఇప్పుడు ఒకవేళ లంసమ్ గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రాటజీ అనేది మనం వాడుతూ ఉండాలి. సో ఇలా చేసుకుంటే మార్కెట్ వాలటాలిటీని బీట్ చేయొచ్చు, బెటర్ రిటర్న్స్ కూడా మనకి వస్తుంది లాంగ్ టర్మ్ లో.